హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటప్పకొండ క్షేత్రాన్ని ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారా? అయితే ఇప్పుడు చూడండి, పూర్తిగా చూపిస్తాను. మనకి చిలకలూరుపేట దగ్గర నుంచి రూట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ ఇది కాలినడకన పైకి వెళ్ళే రోడ్డు అనమాట. అక్కడ నుంచి ఇటు సైడ్కి వెళ్తే ఘాట్ రోడ్డు ఉంటుంది. ఘాట్ రోడ్డు మొత్తం రకరకాల దేవుని బొమ్మలతో చాలా బాగుంటుందండి. విశ్రాంతి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళగానే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్కి దక్షిణామూర్తి ఉంటారు ఒక సైడు. తర్వాత ముందుకు వెళ్ళగానే పెద్ద నందేశ్వరునికి ఎదురుగున ఇలా ద్వారం అయితే ఉంటుంది. వీటికన్నిటికంటే ముందుగా ఇక్కడికి వెళ్ళిన వారు ఆనందవల్లి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇలా ఆనందవల్లి ఆలయాన్ని దర్శనం చేసుకొని పైకి ఎక్కగానే మనకి ప్రధాన ఆలయం అయితే ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఇలా పెద్ద శివలింగం ఉంటుంది. శివలింగం నుంచి మనం ప్రధాన ఆలయంలోకి ఇలా మెట్లెక్కి వెళ్ళాలండి. వెళ్ళగానే మనం చూడండి, త్రికోటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా నందేశ్వరుడు ఉంటాడు. లోపల ఇలా పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. అలా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా వెనక సైడ్ చెట్టు ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వాములకి దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి. చూస్తారు కదా ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.